హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీ స్క్వేర్. దానవీర సూరకర్ణ 1977 సంవత్సరంలో విడుదలైన పౌరాణిక చిత్రం. ఇది నందమూరి తారక రామారావు గారు, కొండవీటి వెంకట కవి గారు కలిసి సృష్టించిన సంచలన చిత్రమనే చెప్పుకోవాలి. కేవలం 10 లక్షలతో తయారైన ఈ సినిమా ₹1,00,00,000 పైగా అప్పట్లో వసూలు చేసింది. 1994లో రెండవసారి విడుదలైనప్పుడు మళ్ళీ ₹1,00,00,000 వసూలు చేసింది. ఈ సినిమా పూర్తిగా ఎన్టీఆర్ గారి శ్రమ ఫలితం. అప్పటి సినిమా రంగంలో తిరుగులేని కథానాయకునిగా ఎంతో బిజీగా ఉన్న ఎన్టీఆర్ గారు ఈ సినిమాను స్వయంగా నిర్మించి దర్శకత్వం వహించి ఆ పైన కర్ణునిగా, దుర్యోధనునిగా, కృష్ణునిగా 3 పాత్రలు పోషించారు. మొత్తం 4 గంటల 17 నిమిషాల నిడివి గల ఈ సినిమాలో దాదాపు 4 గంటల పాటు ఎన్టీఆర్ గారు ఏదో ఒక పాత్రలో కనిపిస్తూనే ఉంటారు. మొత్తం మీద 4 గంటల 24 నిమిషాల నిడివి కలిగిన ఈ సినిమా చిత్రీకరణ కేవలం 43 రోజుల్లో పూర్తయింది. ఇంత భారీ చిత్రం కేవలం 43 పని దినాల్లో షూటింగ్ ముగించుకొని విడుదలైంది. అదే సమయంలో కమలాకర కామేశ్వరరావు గారి దర్శకత్వంలో హీరో కృష్ణ గారు తీస్తున్న కురుక్షేత్రం ఈ సినిమాకు రంగంలో ఉత్కంఠమైన పోటీ నెలకొంది. త్వరపడి తేయడం వలన ఫోటోగ్రఫీలో కొన్ని లోపాలు స్పష్టంగా కనిపించాయి. అయినా ప్రేక్షకులు పెద్దగా ఏమీ పట్టించుకోలేదు. ఒక సంస్కృత కళాశాల ప్రిన్సిపాల్గా పనిచేస్తున్న కొండవీటి వెంకట కవి గారు నాస్తికులు, కులమత వ్యవస్థకు వ్యతిరేకి. మొదట సినిమా సంభాషణలు రాయడానికి నిరాకరించిన ఆయనను ఎన్టీఆర్ గారు ఎలాగో అలాగా ఒప్పించారు. సినిమా డైలాగులు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాకి మాటలు అందించిన కొండవీటి వెంకట కవికి ఇది మొదటి సినిమా. అంతకుముందు సంస్కృత కళాశాల ప్రధానోపాధ్యాయునిగా పనిచేశారు ఈయన. ఈ సినిమాలో అర్జునునిగా నందమూరి హరికృష్ణ గారు, అభిమన్యునిగా నందమూరి బాలకృష్ణ గారు నటించారు. తండ్రితో ఈ 2 కొడుకులు తాతమ్మ కళ చిత్రంలోనూ రామ్ రహీం పాత్రలో నటించారు. ఈ సినిమాలోనూ మాత్రమే, అంటే తాతమ్మ కళ అండ్ దానవీర సూరకర్ణ ఈ 2 సినిమాల్లో మాత్రమే వీళ్ళిద్దరూ నటించారు. అంతేకాకుండా బాలకృష్ణ గారు, హరికృష్ణ గారు, ఎన్టీఆర్ గారు కలిసి నటించిన చివరి సినిమా ఇదే. సమయానికి చిత్రం ముగించే పని ఒత్తిడిలో బాలకృష్ణ గారు, హరికృష్ణ గారు ఆర్ట్ డిపార్ట్మెంట్ వారితో కలిసి మయసభ సీన్లు పెయింటింగ్లో పాల్గొన్నారు. బాలకృష్ణ గారికి, హరికృష్ణ గారికి మేకప్ వేసింది మాత్రం ఎన్టీఆర్ గారేనట. ఈ సినిమాలో చలపతిరావు గారు 5 పాత్రల్లో కనిపిస్తారు. అందులో 3 పాత్రలు జరాసంధ, అతిరథ, ఇంద్ర, మిగతా 2 అతిథి పాత్రలు. ఇది ఎన్టీఆర్ గారు నటించిన 248వ చిత్రం. అప్పటికే సాహిత్య రంగంలో మంచి పేరున్న కొండవీటి వెంకట కవిని సినిమా రంగానికి పరిచయం చేస్తూ ఈ సినిమా సంభాషణలు ఆయనతో రాయించారు. ఇక ఈ సినిమాలో రికార్డు స్థాయిలో మొత్తం 10 పాటలు, 35 పద్యాలు ఉంటాయి. ఎక్కువ పద్యాలను తిరుపతి వెంకట కవులు రచించిన సుప్రసిద్ధ పౌరాణిక నాటకం పాండవోద్యోగన్ విజయాల నుండి, మరికొన్ని కవిత్రయం మహాభారతం నుండి తీసుకున్నారు. ఫ్రెండ్స్, ఈ సినిమాలో డైలాగులు ఎన్టీఆర్ గారు మాత్రమే బాగా చెప్పగలరు. కానీ నేను మీకోసం లైట్గా ట్రై చేశాను, ఒకసారి వినండి. ఆచార్యదేవ ఏమంటివి జాతి నెపమున సూతసుతుని కింద నిలువ అర్హత లేదందువా. ఎంత మాట. ఇది క్షాత్ర పరీక్షయే కానీ క్షత్రియ పరీక్ష కాకూడదు. ఇది కుల పరీక్షయే అందువా. నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది, అతి జిగుప్సాకరమైన నీ సంభవమెట్టిది. మట్టి కుండలో పుట్టితివి కదా, నీది ఏ కులము. ఇంత ఏలా అస్మపితామహుడు కురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివసముద్రల పార్యయగు గంగా గర్భమున జనించలేదా. ఈయనదే కులము. నాతో చెప్పింతువేమయ్యా.
మా వంశమునకు మూలపురుషుడైన వశిష్ఠుడు దేవవేశ్యయగు ఊర్వశీపుత్రుడు కాడా. అతడు పంచమజాతి కన్యయగు అరుంధతి యందు శక్తిని, ఆ శక్తి చండాలంగాని యందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లెపడుచైన మత్స్యగంధి యందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని, పినపితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ చనుడని మీచే కీర్తింపబడుతున్న ఈ విదరదేవుని కనలేదా? సందర్భావసరాలను బట్టి క్షేత్రబీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము అను వ్యర్థవాదములెందుకు? నాయన సుయోధన, ఏరుల పారుల బ్రహ్మఋషుల జననములు మనము విచారించదగినవి కావు. ఇది నీవన్నట్లుగా ముమ్మాటికి క్షాత్ర పరీక్షయే. క్షాత్రమున్న వారెల్లరూ క్షత్రియులే. వారిలో రాజ్యమున్న వారే రాజులు. అట్టి ఈ కురురాజ పరిషత్తులో పాల్గొనుటకు అర్హులు. ఓహో, రాచరికమా అర్హతను నిర్ణయించినది? అయినా మా సామ్రాజ్యంలో సస్యశ్యామలమై సంపద్గ్రామమై వెలుగొందు అంగరాజ్యమునకిప్పుడే ఇతని మూర్ధాభిషిక్తుని గావించుచున్నాను. సోదరా దుశ్శాసన, అనర్ఘనవరత్న ఖచిత కిరీటమును వేగముగా తెమ్ము. మామ గాంధార సార్వభౌమ, సురచిరమణిమయ మండిత సువర్ణ సింహాసమును తెప్పింపుము. పరిచారకులారా, పుణ్య భగీరథీ నది తోయములు నందుకొనుడు. కళ్యాణ భట్టులారా, మంగళ తూర్యారవములు సుస్వరముగా మ్రోగనిండు. వందీ మాగదులారా, కర్ణ మహారాజును కైవారము గావింపుడు. పుణ్యాంగనల చిత్రం. ఇది నందమూరి తారక రామారావు గారు, కొండవీటి వెంకట కవి గారు కలిసి సృష్టించిన సంచలన చిత్రమనే చెప్పుకోవాలి. కేవలం 10 లక్షలతో తయారైన ఈ సినిమా ₹1,00,00,000కు పైగా అప్పట్లో వసూలు చేసింది. 1994లో రెండవసారి విడుదలైనప్పుడు మళ్ళీ ₹1,00,00,000 వసూలు చేసింది. ఈ సినిమా పూర్తిగా ఎన్టీఆర్ గారి శ్రమ ఫలితం. అప్పటి సినిమా రంగంలో తిరుగులేని కథానాయకునిగా ఎంతో బిజీగా ఉన్న ఎన్టీఆర్ గారు ఈ సినిమాను స్వయంగా నిర్మించి దర్శకత్వం వహించి ఆ పైన కర్ణునిగా, దుర్యోధనునిగా, కృష్ణునిగా 3 పాత్రలు పోషించారు. ఫ్రెండ్స్, ఇదండి దానవీర సూరకర్ణ సినిమా యొక్క విశేషాలు. నా డైలాగ్ డెలివరీ మీలో చాలామందికి నచ్చి ఉండకపోవచ్చు, కానీ నాకు పర్సనల్గా ఈ డైలాగ్ అంటే ఇష్టం కావడం వలన నేను ఈ డైలాగ్ చెప్పడం జరిగింది. మీలో ఎంతమందికి దానవీర సూరకర్ణ సినిమా అంటే ఇష్టం, ఎన్టీఆర్ గారంటే మీలో ఎంతమందికి ఇష్టం కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియోని షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.